హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మీకు నీమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. తెలంగాణకి సంబంధించి ఏకైక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఇందులో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అన్నీ ఉంటుంది. మిగతా కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఎంఎల్టీ మాత్రమే ఉంటుంది, కానీ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ ఏదైతే ఉంటాయో అవి మాత్రం ఓన్లీ నీమ్స్లో మాత్రమే ఉంటుంది. ఇది తెలంగాణలో ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఫర్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. నీమ్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది ఫర్ 2022. దీని గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఈ నోటిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం. బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్లో బీఎస్సీ అనస్థీసియా, డయాలసిస్, కార్డియాలజీ, ఎమర్జెన్సీ, రేడియాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అండ్ న్యూరోటెక్నాలజీ, పర్ఫ్యూజన్, రేడియోథెరపీ, రెస్పిరేటరీ అండ్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్. ఇందులో వచ్చేసి బీఎస్సీ కోర్సెస్ ఉంటుంది. వీటన్నిటి కలిపి 100 సీట్స్ ఉంటుంది. ఎంట్రీ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 సైన్స్ గ్రూప్ పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానంగా సిబిఎస్ఈ సిలబస్ ఉన్న ఓపెన్ ఇంటర్మీడియట్లో పాస్ అయినా ఓకే. డ్యూరేషన్ ఆఫ్ కోర్స్, ఎవ్రీ పారామెడికల్ అండ్ నర్సింగ్ అండ్ ఫిజియోథెరపీ కోర్స్ మినిమం 4 years ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 17 to 25 ఏజ్ వరకు ఉంటుంది. డిసెంబర్ 31st, 2020 వరకు 25 ఏజ్ దాటి ఉండకూడదు. రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రిజర్వేషన్ ప్రకారం 15% అనేది నాన్ లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది, 85% లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది. లోకల్ అంటే తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ క్యాండిడేట్స్ లోకల్ క్యాండిడేట్ వస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్ కింద వేరే స్టేట్కి చెందిన ఆంధ్రప్రదేశ్ కానీ వేరే స్టేట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. స్క్రీన్ మీద కనిపిస్తున్న www.nims.edu.in అనే వెబ్సైట్లో లాగిన్ అయితే అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మార్నింగ్ 11 నుంచి 13/7/2022 టు 1/8/2022 వరకు ఈవినింగ్ 5 o'clock వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసిన హార్డ్ కాపీ ఇన్స్టిట్యూషన్కి సెండ్ చేయాల్సి వస్తుంది. అది మీరు కొరియర్ చేస్తారా, బై హ్యాండ్ ఇస్తారా, లేదంటే పోస్ట్ చేస్తారా, మీ ఇష్టం. 4/8/2022 వరకు మీరు ఈ ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడే మీకు ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా అడుగుతుంది. అక్కడ మీకు 700 ఉంటుంది. ఎవరికైనా కామన్ ఫీ 700 పేమెంట్. ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. అన్ని ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి మీరు మీ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి వస్తుంది. ద అసోసియేట్ డీన్, అకాడమీ సెక్షన్ 2, 2nd floor, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, హైదరాబాద్ 500082 అనే అడ్రస్కి మీరు సెండ్ చేయాలి. ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో మీరు లాగిన్ అయితే మీకు సిలబస్ అనేది కంప్లీట్గా మీకు తెలుస్తుంది. ఆ సిలబస్లో ఉన్న విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మీకు ఎంట్రన్స్ టెస్ట్ అనేది మీకు 16/10/2022లో ఎగ్జాక్ట్లీ ఇదే డేట్ రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అనేది మీరు వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఇన్ కేసు డేట్ చేంజ్ అయినా ఏదైనా ఉంటే మీకు మెసేజ్ వస్తుంది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్, ఎంట్రన్స్ టెస్ట్లో ర్యాంక్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ఆ సెలెక్షన్ లిస్ట్ అనేది మీకు ఒక మెయిల్ కానీ అఫీషియల్ లెటర్ కానీ వస్తుంది. ఆ రోజున మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. ఆ రోజు వెళ్ళలేదంటే ఆ సీట్ అనేది నెక్స్ట్ ర్యాంక్లో ఉన్న క్యాండిడేట్కి సీట్ అనేది అలాట్మెంట్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఆ డేట్ అనేది చూసుకోవాలి. ఫీ స్ట్రక్చర్ అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవ్రీ ఇయర్ 43,000 నుంచి 46,000 బిలోనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. అన్నీ కలుపుకుంటే ఒక 50,000 బిలోనే ఫర్ ఇయర్లో అయిపోతుంది మీకు. ఇదే ఫీ మీరు వేరే ప్రైవేట్ కాలేజీలో కానీ ఎక్కడైనా తీసుకుంటే మాత్రం 1,50,000 వరకు ఉంటుంది. 1 lakh or 1,50,000 వరకు ఉంటుంది. హాస్టల్ ఫీజు సపరేట్గా ఉంటుంది. సో ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లేదా తర్వాత మీరు సబ్మిట్ చేయడానికి మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపించే ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు నీట్గా మీ దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోండి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో అండ్ ఇంటర్మీడియట్ మెమో, టీసీ ఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీవింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద అపాయింట్మెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ అయితే, బోనాఫైడ్ సర్టిఫికేట్, బాండ్ యాజ్ పర్ డిస్క్రైబ్, మీకు బాండ్ అనేది ఒకటి ఉండాలి. ఆ ఫార్మాట్ అనేది మీకు ఇన్స్టిట్యూషన్లో ఇస్తారు. ఆ ఫార్మాట్ ప్రకారం ఒక బాండ్ అయితే తీసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కానీ అలాంటి సర్టిఫికేట్ ఉంటే అది. అండ్ ఫీ అనేది మీకు ఎంత పేమెంట్ చేయాలో మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్లో చెప్తారు. అంత పేమెంట్ అనేది చేయాలి సీట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. సో ఇది మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు.
9490295019 ఈ నెంబర్కి కాల్ చేయండి, లేదా 04023489189 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేదంటే పర్సనల్గా మీరు విజిట్ చేయొచ్చు. సో ఇదండి బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీకి సంబంధించిన నీమ్స్ నోటిఫికేషన్ 2022కి సంబంధించింది. సో ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో ఏదైనా డౌట్ ఉందంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, డెఫినెట్గా మేము హెల్ప్ చేస్తాము. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.